సింహం జింకను వేటాడడానికి వెంటబడుతుంది. జింక తప్పించుకొని 2 బలమైన ఎద్దుల దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించండి ఆ సింహం నుంచి అని వేడుకుంటుంది. తెల్ల ఎద్దు నల్ల ఎద్దు రెండూ కలిసి నీకేం ప్రమాదం లేదు, మేమున్నాం, ఎవడొస్తాడో రాని అని మాటేస్తాయి. సింహం అక్కడికి వచ్చి అది నేను వేటాడుతున్న జంతువు, మీరిద్దరూ అడ్డు తప్పుకోండి అంటుంది. నల్ల ఎద్దు అది మా స్నేహితుడు, దానికి ఏ ప్రమాదం జరిగినా ఊరుకోం అంటుంది. సింహం మీరు తప్పు చేస్తున్నారు, నా సంగతి తెలుసుగా. తెల్ల ఎద్దు ఏం పిక్కుంటావు పిక్కో, ఈ జింక మా రక్షణలో ఉంది, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. 2 బలమైన ఎద్దులను చూసి సింహం ఇది మన టైం కాదులే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సింహం 2 ఎద్దులు కలిసి ఉండగా మనం ఏం చేయలేం, ఆ 2 ఎద్దులను ఎలాగోలా వేరు చేయగలిగితే అప్పుడు ఆ జింకను చంపి తినచ్చు. సింహం జిత్తులు మారిన నక్కని పిలిచింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ తెల్ల ఎద్దుని ఆ నల్ల ఎద్దుల మధ్య రెండిటికి గొడవ పెట్టి విడగొట్టు, ముందు ఆ ఎద్దుల్ని ఒకదాని తర్వాత ఒకటి తిని ఆ తర్వాత జింక జోలికి వెళ్తాను అంటుంది. నక్క మీ ఆజ్ఞ అని వెళ్ళి ముందు తెల్ల ఎద్దు దగ్గరికి వెళ్ళి నీకో విషయం చెప్తాను, ఏమనుకోకు, నీ రంగును చూసి ఆ నల్ల ఎద్దు కుళ్ళుకుంటుంది, అందరికీ నీకు రంగు తప్ప మెదడులో గుజ్జు లేదు, తెలుగు తక్కువది అని ఆ తెల్ల ఎద్దుకి నక్క లేనిపోనివన్నీ చెప్తుంది. అలాగే నల్ల ఎద్దు దగ్గరికి వెళ్ళి నీకు ఒకటి చెప్తాను, ఏమనుకోకు అని నువ్వు ఎంత బలంగా ఉంటావు, ఆ తెల్ల ఎద్దు నిన్ను చూసి కుళ్ళుకుంటుంది, నువ్వు బలంగా ఉన్నా తెలివితేటలు లేవు, సన్నాసివి అంట. ఆ తెల్ల ఎద్దు తెలివి వల్లే ఆ సింహం భయపడి దాడి చేయట్లేదంట, నీ బలంతో సింహాన్ని భయపడుతుంటే ఆ తెల్ల ఎద్దు దానివల్లే అని అందరికీ చెప్పుకుంటుంది అని లేనిపోని చెప్తుంది ఆ నక్క నల్ల ఎద్దుకి. నల్ల ఎద్దు కోపంతో వెళ్ళి తెల్ల ఎద్దుతో గొడవపడి విడిపోతారు. అదే అదును చూసుకొని మొదట నల్ల ఎద్దుని వెంటాడి చంపి తినేస్తుంది. నక్క సింహం దగ్గరికి వచ్చి సింహరాజా ఆ తెల్ల ఎద్దు ఒంటరిగా ఉంది అని చెప్తుంది. సింహం ఆ తెల్ల ఎద్దు మీద కూడా దాడి చేసి చంపి తినేస్తుంది. ఇలాగే కలిసికట్టుగా ఉన్న వాళ్ళని, ఒక టీమ్గా ఉన్న వాళ్ళని చెడగొట్టి కొంతమంది పైకి ఎదుగుతారు. అందుకే పెద్దలు చెప్పేవారు కలిసి ఉంటే బలం, కలిసి ఉంటే కలదు సుఖం అని. టీం వర్క్తో ఎన్నో సాధించగలం. పచ్చి నిజం ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు కూడా ఇలాగే ఏడిసాయి.